అదేదో సినిమాలో చూస్తాను. ఏదో ఒక మినిస్టరు, సీఎంఓ ఎవరో ఆ! వాడంటాడు కొడుకుతో, "నా తర్వాత నువ్వే కదరా వారసుడివి. నేను చచ్చిపోతే నువ్వే కదా సీఎం" అంటాడు. అంటే వాడు లేచి అన్నాళ్ళు ఓపిక పట్టే ఓపిక నాకు లేదు నాన్న అని పొడిచేస్తాడు తండ్రి. వామ్మో! అంటే నువ్వు ఎప్పటికి చస్తావు, ఎప్పటికి నేను సీఎంని అవుతా. ఇప్పుడే చచ్చిపోతే నేను వెంటనే సీఎంని అవుతాను కదా! వాడు సీఎం అవ్వడం జేయం గానీ తండ్రి చచ్చిపోవడం కాదు. లాజికల్ అయిపోతున్నారు. అంచేత అంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు. అంత ప్రాక్టికల్‌గా ఉంటున్నారు మనుషులు. ఎమోషన్స్ లేవు, బంధాలు లేవు, అనుబంధాలు లేవు. ఈ వాళ్ళతో ఉండేటువంటి స్వీట్ మెమోరీస్ లేవు. వాడు వేస్ట్ క్యాండిడేట్, వాడు చచ్చిపోతే నేను సీఎం అయిపోతాను. నేను సీఎం అవ్వడంలో ఉండే ప్రయారిటీ వాడి జీవితానికి లేదు. అంతే, వాడిని చంపేస్తే నేను సీఎం అవుతా. ఇంతకుముందు ఇవి పుస్తకాల్లో చదివేవాళ్ళం కదా! హిస్టరీలో ఈయన ఔరంగజేబు వాళ్ళ నాన్నని ఇట్లా చంపాడు, షాజహాన్‌ని ఒక అవును. దాంట్లో జైల్‌లో వేసేసాడు, జైల్‌లో పెట్టాడు. పెట్టేసాడు. అవును. అవును. అప్పుడు అవన్నీ పెద్ద స్టోరీలా చెప్పేవాళ్ళు. మోరల్ స్టోరీస్ లాగా. మనం తల్లిదండ్రులను అట్లా చేస్తే అవును. మన బతుకు కూడా అట్లే అవుతుంది. తర్వాత ఆయన అలా చనిపోయాడని చెప్పేవాళ్ళు కదా! అవును. ఇప్పుడు ఇది రియాలిటీలోకి వచ్చేసింది మా రియాలిటీలోకి బుక్‌లో వచ్చేసింది నుంచి ఆల్రెడీ. దాటేసి. రియాలిటీ వచ్చింది, క్రియాలిటీ గూడా వచ్చింది. మొన్న 'చావా' సినిమాలో చూసాను. ఔరంగజేబు హ్మ్. శివాజీ కొడుకుని అరెస్ట్ చేస్తాడు. పట్టుకుంటాడు. చూసాను. దొరుకుతాడు ఆ! వాడు. ఆ! వాడిని పట్టుకున్నప్పుడు వాడి కళ్ళు పీకుతాడు, వాడి నాలుక పీకుతాడు, చర్మం చిత్రహింసలు లాగేస్తాడు. పెడతాడు. చిత్రహింసలు పెడతాడు. వాడిని అంతకంటే చంపేస్తే పోయేది కదా! ఆ! అంటే ఈ ఈ దాన్నేమంటారది, ఈ క్రుయాలిటీ, ఈ రకమైనటువంటి శాడిజం అనేది మనుషుల్లో పెరిగిపోతోంది. అప్పుడెప్పుడో ఔరంగజేబునే దుర్మార్గుడని మనం చరిత్రలో ఆ! చదువుకున్నాం. ఇంత క్రూయల్‌గా ఉన్నాడు అని. తండ్రిని చంపేశాడు, తండ్రిని జైల్లో పెట్టాడు, అన్నదమ్ముల్ని చంపేశాడు, వాడు రాజయ్యాడు. రాజ్యాధికారం తప్ప ఏమీ లేదు. ఏమీ లేదు. అప్పుడు పవర్. మొఘల్ హ్మ్. సామ్రాజ్యం కొనుక్కోవడం, మళ్ళీ వాడి టోపీలు వాడే కుట్టుకున్నాడు. సినిమాలో కూడా చూపిస్తాడు వాడు టోపీ కుట్టుకుంటున్నట్టు. హ్మ్. హ్మ్. అంటే వాడి డబ్బుతోటే వాడు బతికాడు. ఈ ఎంత సామ్రాజ్యాన్ని సాధించినా ఇందులో వాడు ఒక్క రూపాయి తినలా. హ్మ్. వాడికి కావాల్సిన డబ్బు వాడే టోపీలు కుట్టుకుని సంపాదించుకుని తిన్నాడు. అప్పుడు ఎక్కడో ఒకరుండేవాళ్ళు. వాళ్ళ పుస్తకాల్లో మనం చదివేవాళ్ళం. అంటే ఇలా జరిగింది అప్పుడు అదే. 1700 అప్పుడు అంటే అవును. మనం అవును. ఆల్మోస్ట్ ఒక 300, అవును. 400 ఏళ్ల క్రితం ఇట్లా ఉండేవాళ్ళని చదివాం గానీ, అవును. ఇప్పుడు మళ్ళీ ఎందుకు అట్లా అదే ఆ తయారవుతున్నారు జనాలు? క్రుయాలిటీ అప్పట్లో ఔరంగజేబు లాంటి దుర్మార్గులకే ఉందని మాత్రమే చదివాము. చరిత్రలో వాడొక దుర్మార్గుడుగా మిగిలిపోయాడు ఔరంగజేబు. రావణాసురుడు వీళ్ళందరూ చరిత్రలో అలా దుర్మార్గులుగా మిగిలిపోయారు. కానీ ఇప్పుడు ప్రతి వాళ్ళు రావణాసురులే, ప్రతి వాళ్ళు ఔరంగజేబులే. మనకి రావణాసురుడిని కూడా అట్లా చెప్పలే కదమ్మా! రావణాసురుడు కూడా అంటే రావణాసురుడు చెడుగా చాలా గొప్ప శివభక్తుడు. చాలా ఆహ్, మంచివాడే అయినప్పటికీ సీత సీతాదేవిని ఆ! తీసుకెళ్ళడం అనే ఒకే ఒక దాంతో వాడి క్యారెక్టర్ మొత్తం పోయింది. హ్మ్. అంతే అదిగా కదా! అట్లా చెప్పారు మనకి. ఈ అంతే. చంపుకోవడము, సావడము అదే ఎక్కడ ఉంది? చెప్తుంటా. ఔరంగజేబు కథలో చంపడము, వాడిని హింసించడము, ఈ శాడిస్ట్ బుద్ధి ఇవన్నీ ఔరంగజేబులో చూసాం మనం. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఔరంగజేబులే. ప్రతి వాళ్ళలోనూ శాడిజమే. ప్రతి వాళ్ళలోనూ హింస బాగా పెరిగిపోయింది. మెయిన్‌లీ చెప్పాలంటే హింసాత్మకమైన ప్రవృత్తి మనుషుల్లో బాగా పెరిగిపోయింది. దానికి కొంతవరకు మీడియా పుణ్యం చేసుకుందనుకోవచ్చు. సినిమాలు ఇప్పుడు ఈ 'చావా' సినిమా చూపించారు. 'చావా' సినిమాలో అందరికీ లాస్ట్ సీన్ చూడడం ఎక్కువ ఇష్టం. అది హ్మ్. మనకి తెలీదు. మన మనసులో అలాంటి శాడిజం బుద్ధి ఉందని. కానీ అది ఎక్కువ ఇష్టపడతాం మనం. హ్మ్. అలాగే పేపర్ న్యూస్ చదివితే మామూలు న్యూస్ కంటే ఎవరో కన్న తల్లి పిల్లల్ని హత్య చేసింది అన్నది మనని అట్రాక్ట్ చేస్తుంది. సీరియల్స్ కూడా అంతే. అత్త సీరియల్స్ కోడళ్ళు కూడా అంతే. కొట్టుకుంటేనే అంతే. టీఆర్‌పీ అంతే. పెరుగుతది అట్లా. అంతే. వాళ్ళ వాళ్ళ అన్యోన్యంగా ఉంటే టీఆర్‌పీ పెరగదు. టీఆర్‌పీ పెరగరు కాబట్టి వాళ్ళని దుర్మార్గులుగా చూపించాలి తప్పదు. నెగెటివ్‌కే అంచేత ఎక్కువ ఆ నెగెటివ్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది అట్రాక్ట్ జనం. అవుతున్నాం. జనం హ్మ్. అట్రాక్ట్ అవుతున్నారు. ఇక హత్యలు, దోపిడీలు, బ్యాంక్ రాబరీలు చూపించాడనుకో, అది చివర్లో మనకేం చూపిస్తాడు? అలా దుర్మార్గం చేయకూడదు. చేసిన వాడు శిక్షింపబడతాడు అనే ఒక మోరల్, ఒక సెంటెన్స్ ఉంటది. లాస్ట్‌లో వాడికేదో ఏదో శిక్ష ఏశారు. కానీ ఈలోగా వీళ్ళందరూ చూసేదేంటంటే వాడు ఎలా రాబరీ చేశాడు? బ్యాంకుని ఎలా దోచుకున్నాడు? ఎలా కన్నం వేశాడు? అన్నవి ఎక్కువ వీళ్ళు చూస్తారు. ఆ చివరి వాడు రాసిన ఒక్క లైన్ ఎవడికి పట్టదది. వీడు గూడా అనుకుంటాడు. దొరక్కపోతే బానే ఉంటాం అని అంతే కూడా కదా! అనుకుంటాడు. దొరకకపోతే బానే దొంగల ఉంటాం. ఆ! దొరికితేనే కదా దొంగ. దొరకనంత కాలం బానే ఉంటాం. దొరికితే చూద్దాం. మనం ట్రై చేయొచ్చు కదా! ఇప్పుడు తప్పు చేసిన ప్రతివాడు తను దొరకననే తప్పు చేస్తాడు. హత్య చేయని, రేప్ చేయని, ఏం చేయని తను దొరకనన్న ఉద్దేశంతోటే చేస్తాడు. దొరుకుతానేమో అని అనుకోడు. అయితే వాడు దురదృష్టం కొద్దీ దొరుకుతాడు. దొరికితే శిక్ష పడుతది. అప్పటి అయితే ఇప్పుడు సంగతి మనం అప్పుడు దీన్ని చూద్దాం. గూడా పెంచాలంటారా? శిక్షలు అవి పెంచితే ఏమైనా శిక్షలు తగ్గుద్దా? భయంకరంగా ఉండాలమ్మా. ఇలా యావజ్జీవ కారాగార శిక్షలును 10 ఏళ్ళు, 30 ఏళ్ళు కాదు. ఇప్పుడు వాడికి యావజ్జీవ కారాగార శిక్ష ఇస్తే 14 ఏళ్లలో బయటకొస్తాడంటారు. అంటే వాడి ప్రవర్తన బాగుంటే, వాడికి ఏం గొడవలు లేకుండా ఉంటే 14 ఏళ్ళకి వాడు బయటకొచ్చేస్తాడు. 14 ఏళ్ళు అంటే ఎంత కష్టం. ప్రతినిత్యం గడవడమే కష్టం.
ఈ 14 ఏళ్లలో హ్మ్. వీళ్ళు జైల్లో కూర్చొని ఇంకా రాబరీ చేసిన వాడు ఉన్నాడనుకో, అలాంటి దొంగలు వీళ్ళని అట్రాక్ట్ అవుతాడు. అలాంటి దొంగతనాలు చేసే వాళ్ళతో వీడు హ్మ్. స్నేహం చేసి, ఈ ముగ్గురు బయటికెళ్ళాక ఒక గ్రూప్‌గా ఫార్మ్ అయ్యి ఇంకా దొంగతనాలు ఇంకా ఎక్కువ చేస్తారు. అంటే జైలు అనేది దేనికి పెట్టారంటే, వాళ్ళ జీవితంలో ఒక పశ్చాత్తాపం రావాలి. రియలైజ్ ఈ అవ్వడం ఈ శిక్ష కోసం మనం పెట్టారు. అనుభవిస్తున్నాము. ఇది తప్పు చేశాము అని వాళ్ళు రియలైజేషన్ కోసం పెట్టారు. ఆ రియలైజేషన్ ఎవరిలో ఉండట్లా. జైల్లో గూడా మళ్ళీ గ్రూపులు తయారవుతున్నారు. జైల్లో గూడా ఇలాగ గ్రూపులు తయారైపోయి బయటికెళ్ళి దొంగతనాలు చేసేవాళ్ళు, కూనీలు చేసేవాళ్ళు, దోపిడీలు చేసేవాళ్ళు గ్రూపులుగా ఫార్మ్ అవ్వడానికి ఒక అడ్డాగా మారింది జైలనేది. ఎప్పుడైనా అంతే. పిల్లలైనా అంతే. చదువుకుంటున్నారనుకో, "నువ్వు నాయనా బాబు తప్పు చెయ్యకురా" అంటే వాడు వినడు. అదే 2 పీకిందనుకో టీచరు, మూడో రోజు భయపడతాడు. అమ్మో! టీచర్ కొడుతుంది అని. అంచేత తప్పుకి శిక్ష అనేది భయంకరంగా ఉండాలి. నువ్వు యావజ్జీవ కారాగార శిక్ష ఎయ్యి, 10 ఏళ్ళు జైలు శిక్ష ఎయ్యి, జనాలకేం భయం ఉండదు. భయపట్టాల. సరే. ఇది మన గవర్నమెంట్. వీళ్ళ భయపట్టాల. మైండ్ సెట్ మైండ్ సెట్ అదే చెప్తున్నా కదా! ఈ క్రుయాలిటీకి సగం మీడియా కారణం, సగం లేట్ నైట్‌లో వచ్చేటువంటి ఈ వీడియోలు అవన్నీ సెల్ ఫోన్‌లు కారణం. ఇన్‌స్టాగ్రాముల్లో, వీడియోల్లో ఇలాంటివన్నీ చూస్తుంటారు కదా! అందులో ఇలాంటి క్రుయాలిటీకి సంబంధించినవి ఉంటే రేటింగ్ పెరిగిపోతుంటది. వ్యూయర్స్ పెరిగిపోతుంటారు. అలాంటివి ఎక్కువ చూస్తారు. ఈ క్రైమ్ చూసి కూడా ఇంకో క్రైమ్ ఇంకో క్రైమ్ చేయడానికి ఇష్టం. వాళ్ళు టెంప్ట్ అవుతారు. అంచేత ఇలాంటి మనస్తత్వం ఉండేవాళ్ళే ఎక్కువ ఉంటున్నారు కాబట్టి, వాళ్ళని ప్రేరేపించేలాంటివి ఉండకూడదు. ఇప్పుడు యూట్యూబ్ ఉంది. యూట్యూబ్‌లో క్రైములు చూపిస్తున్నారనుకో, అసలు అలాంటివి వీళ్ళు ఎందుకు దాన్ని యూట్యూబ్‌లో ఎక్కిస్తున్నారు? యూట్యూబ్ ఓనర్స్ ఉన్నారు. వాళ్ళు ఎందుకు తీసేయరు అలాంటివి? అవేర్‌నెస్ అనుకుంటారు కదా! అట్లా చెయ్యొద్దు అని చెప్తాము. చెయ్యొద్దు అని చెప్తే ఎవడు వింటల్లా. చెయ్యొద్దు అని చెప్పడానికి ముందు చేసింది చూపించి కదా! లాస్ట్‌లో చెయ్యొద్దు పాపం అని చెప్తావు. హ్మ్. చేసిందంతా నేర్చుకుంటారు వాళ్ళు. చెయ్యొద్దు అన్నమాట చెయ్యొద్దనేది ఒక సెంటెన్స్ నేర్చుకోరు. ఉంటుంది లాస్ట్‌లో. నువ్వు దుర్మార్గం చేస్తే శిక్షింపబడతావు. అదెవడు పట్టించుకోడు. దానికి ముందు క్రైమ్ ఎలా చేశాడన్నది నేర్చుకుంటున్నారు. ప్లస్ అంచేత వీళ్ళకి కూడా మళ్ళీ డిటాచ్‌మెంట్ ఉండడం వల్ల అతను ఒక మనిషిలాగా అనిపిస్తున్నాడు గానీ, మా తాతగారు, మా అమ్మ అట్లా. అసలే లేదుగా వాడికి ఆ ఎమోషన్ లేదు కదా! ఎమోషనల్ రిలేషన్ ఉంటే తాతగారితో ప్రేమ ఉంటే వాడు చంపలేడు ఆయన్ని. హ్మ్. ఎమోషనల్ రిలేషన్స్ లేవు. మా తాతగారన్న ఫీలింగ్ లేదు. అక్కడ ఆస్తికి ప్రాధాన్యం గాని, మనిషి ప్రాణానికి ప్రాధాన్యం లేదు. ముసలోడు చస్తే నష్టం ఏంటి? నాకు ఆస్తి వస్తది కదా! అని. ఇప్పుడు ఎట్లా మారుద్దాం? ఇప్పుడు మీరు అమ్మ డైరీ క్లోజ్ చేసి తాత డైరీ ఓపెన్ చేస్తే ఏం మార్చొచ్చు ఆ పిల్లవాడిలో అట్లా వాళ్ళలో చంపేసి? రియలైజేషన్ రావాలమ్మా. ఎవరు మార్చలేరు వాళ్ళని. వాళ్ళకి రియలైజేషన్ రావాలి. ఏమీ వాళ్ళకి చేయలేము. రియలైజేషన్ రావాలి అంటే, ఈ జన్మలో చేసిన తప్పు కాదు ఏదో సీరియల్‌లో చెప్తుంది. ఈ జన్మలో చేసిన తప్పుకి అదే శిక్ష ఈ జన్మలోనే అనుభవిస్తావని. ఇప్పుడు ఒక తప్పు చేశాడంటే వీడికి ఒక భయం ఉండాలి. అమ్మో! అలాంటి శిక్ష నాకు కూడా వస్తుందేమో అని. అంచేత అలాంటి భయాలు లేవు కదా మనుషుల్లో. పాపం, పుణ్యం, తప్పు, ఒప్పు ఇలాంటివి లేవు. అంచేత నువ్వెక్కడో నరకానికి పోతావంటే ఎవడు చూడొచ్చాడు అదంతా? యూ ఓన్లీ లివ్ వన్స్. అట్లా. అందుకని ఈ జీవితం నాది కాబట్టి ఈ జీవితంలో చేతనైనంత వరకు సుఖపడ్డమే నా ఉద్దేశం అనుకుంటారంతే. కానీ ఈ సుఖం కోసం నువ్వు ఈ తప్పు చేస్తే అదే తప్పు జీవితంలో వెంటాడుతుంది. అదే తప్పుకు నువ్వు ఫలితం అనుభవించవలసొస్తుంది. నువ్వు చేసిన తప్పుకి శిక్ష ఈ జన్మలోనే అన్నది ఉంటే అది పర్సనల్ భయం ఉంటది లెవెల్‌లో, కనీసం. ఫ్యామిలీ లెవెల్‌లో, గవర్నమెంట్ భయం లెవెల్ అంటే ఉంటది. మనం చుట్టూ ఉన్న స్టేట్ లెవెల్‌లో ఎక్కడ కూడా మనకి భయం అనే కాన్సెప్ట్ లేదు లేదు. ప్రస్తుతానికి. లేదు. తీసేశారు. శిక్షలు గూడా అంతే. అంత భయంకరంగా ఉండాలి.